సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ ఈ దశాబ్దానికి సరిపడా హిట్ అందుకున్నారు. ఊహించని స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేసి ఇండస్ట్రీని షేక్ చేసిన వెంకీ మామ త్వరలో మరో ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. అది కూడా ఓ యంగ్ హీరోతో కలిసి. ఆ ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసిద్దాం. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి అద్భుతంగా కలిసి వచ్చిన డైరెక్టర్ అని మరోసారి ప్రూవ్ అయింది. F2, F3 మూవీస్ సక్సెస్ అందుకున్న ఈ జోడీ రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాంతో తిరుగులేని హిట్ అందుకుంది. బ్లాక్ బస్టర్ అనే మాట కూడా తక్కువే అవుతుంది. పాన్ ఇండియా సినిమాలను మించి అనేలా రీజనల్ లాంగ్వేజెస్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. మరోవైపు సీనియర్ హీరోల్లోనూ అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేశాడు వెంకీ మామ. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఈ సక్సెస్ జోష్లో ఉన్న వెంకటేష్ తన తర్వాత ప్రాజెక్ట్ ఏంటన్నది ఇప్పటికే క్లారిటీ రాలేదు. అయితే రానా నాయుడు సీక్వెల్లో బిజీ అవుతాడని టాక్ వినిపిస్తోంది. నెట్ఫ్లిక్స్ కోసం రానాతో కలిసి ఈ సిరీస్ చేస్తున్నాడు వెంకీ. దీంతో పాటు చాలా ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయట. వీటిలో ఫస్ట్ పట్టాలెక్కే ప్రాజెక్ట్ ఏంటన్నది ఓ క్లారిటీ వచ్చేసినట్లే. అదేంటంటే యంగ్ హీరోతో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నాడట ఈ విక్టరీ హీరో. వరుసగా కామెడీ మూవీస్ తలరిస్తున్న శ్రీ విష్ణుతో కలిసి వెంకీ ఓ మూవీకి సైన్ చేశారట. సామాజ వర్గమన మూవీకి రైటర్గా పనిచేసిన వ్యక్తి ఈ సినిమాతో డైరెక్టర్గా మారబోతున్నాడు. వెంకటేష్ మెయిన్ హీరోగా ఉంటాడని, శ్రీ విష్ణుది ఇంపార్టెంట్ రోల్ అని ప్రస్తుతానికి సమాచారం. దాదాపు ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. కామెడీ బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్లాన్ ప్రకారమే అన్ని జరిగితే ఈ మార్చిలో షూటింగ్ ప్రారంభం కానుందట. వెంకీకి ప్రధాన బలం కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ మూవీస్లో మెప్పించినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అవి అంతగా వర్కౌట్ కాలేదు. ఇప్పటి వరకు వెంకీ కామెడీ బ్యాక్డ్రాప్లో మూవీస్ అన్ని హిట్ కొట్టడం ఈసారి కూడా మరో ఎంటర్టైనర్తోనే రాబోతున్నాడట. ఇక శ్రీ విష్ణు గురించి ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన సినిమాలకి కంటెంట్ డిఫరెంట్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. మినిమం హిట్ గ్యారంటీ అనిపించుకున్న హీరో. అన్ని వర్గాల ప్రేక్షకులు శ్రీ విష్ణు మూవీస్ ఎంజాయ్ చేస్తారు. అంటే వెంకీ, శ్రీ విష్ణు ఇద్దరికీ కామెడీ కథలో బలం. ఈ లెక్కన ఈ మల్టీ స్టారర్ ఓ రేంజ్లో నవ్వులు పంచబోతుందన్నమాట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శ్రీ విష్ణుకి వెంకటేష్ అంటే ఎంతో అభిమానం. నేను వెంకటేష్ గారికి పెద్ద అభిమాని అని గతంలో చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు. కొన్ని మూవీస్కి కమిట్ అయ్యే ముందు ఆయన కలిసి కథ చెప్పాను. బాగుంది, హిట్ అవుతుందని వెంకటేష్ అన్న తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అన్నాడు. ఆయన్ను కలవడమే తన అదృష్టమని అప్పట్లో చెప్పాడు శ్రీ విష్ణు. ఇప్పుడు ఏకంగా వెంకీతో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్లో మల్టీ స్టారర్ అనగానే వెంకటేష్ పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. పవన్తో గోపాల గోపాల, వరుణ్తో F2, మహేష్తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చైతుతో వెంకీ మామ, రామ్తో మసాలా, ఇలా ఏ మల్టీ స్టారర్ అయినా వెంకీ కామన్. ఇప్పుడు శ్రీ విష్ణుతో రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ సక్సెస్ ఏ రేంజ్లో ఉంటుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.